అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పాటతో ప్రయాణం అనే శీర్షికలో మనకు ఒక అద్భుతమైన సినిమా దొరికింది. 1961లో విడుదలైన తెలుగు విజయవంతమైనటువంటి చిత్రం ఇది. ఇది అన్నపూర్ణ పిక్చర్స్ వారి బ్యానర్పై డి మధుసూదన్ రావు నిర్మించిన చిత్రం. దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు చేశారు. ఇక ప్రధాన పాత్రలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే మహానటి శ్రీశ్రీ నటించారు. పాటలు శ్రీశ్రీ రాశారు. దాదాపు ఇందులో ఎక్కువ పాటలు ఆయనే వ్రాశారు. అందులో సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అది కలకానిది విలువైనది మనసు కన్నీటి దారులతోనే బలిచేయకు అనే పాట. ఇది సినిమాకి హైలైట్గా నిలిచింది. ఈ సినిమా తమిళ సినిమా తూయం ఉల్లం రీమేక్. కథ విషయానికి వస్తే క్లుప్తంగా 4 మాటలు ముఖ్యంగా ఇందులో చెప్పుకుందాం. అక్కినేని సావిత్రి అపూర్వ నటన ఈ సినిమాకి ప్రాణం పోసింది. అదేవిధంగా ఇక కుటుంబ విలువలు ఉన్నటువంటి చిత్రం ఇది. 10 మంది మెచ్చిన చిత్రం. మానవ సంబంధాలపైకి పెద్దపీట వేసిన చిత్రం ఇది. వీటన్నిటి మధ్య సామాజిక స్పృహను మర్చిపోని విషయాలు, అనేక విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. అలాగే శతదినోత్సవాలు చిత్రంగా ఇది ఇన్ని సుగుణాలున్న చిత్రం ఖచ్చితంగా అది తెలుగు సినిమా స్వర్ణయుగంలో అయి ఉంటుంది. ఆ స్వర్ణయుగంలోని సినిమా ఇది వెలుగు నీడలు. ఇందులో నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయన నటనకు అసలు విలువ కట్టలేమన్నమాట. అంత బాగా ఆయన నటించారు ఈ సినిమాలో. అలాగే సావిత్రి గారు, ఆవిడ గురించి చెప్పేది ఏముంది, మహానటి. అసలు అందరికీ తెలిసిందే సావిత్రి గారి నటన అంటే ఎలా ఉంటుందో. ఈ ఈ సినిమా ఏమైందంటే, వెలుగు నీడల సినిమా కొన్ని విలువలకు కట్టుబడి నిబద్ధతతో ఒక శైలిలో నిర్మిస్తున్నటువంటి సినిమా ఇది. అన్నపూర్ణ సంస్థ అలాంటి మహోన్నత చిత్రం నిర్మాణ సంస్థల్లో అన్నపూర్ణ పిక్చర్స్ ఒకటి. అన్నపూర్ణ వారు 4వ చిత్రం ఇది వెలుగు నీడలు. ఆ రోజుల్లో విజయవంతం అవడమే కాదు, ఈరోజు కూడా ఉత్తమమైన తెలుగు సినిమా జాబితాలో చెప్పమంటే అందులో వెలుగు నీడల సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావడానికి ముక్కోణపు ప్రేమ కథ. అంటే నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, సావిత్రి గారు ముక్కోణంగా ఉంటుంది. ఇది అనేకమైనటువంటి సమస్యలు ఇందులో చర్చించారు. నాగేశ్వరరావు గారు ప్రేమించిన ఆమెను జగ్గయ్య గారు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇంకా ఒక రకంగా కాదు, సినిమా చూస్తేనే కానీ తెలియదు, అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది. వినోదం విషాదానికి ఈ సినిమాలో పెద్దపీట వేశారు. అక్కినేనికి ఇందులో క్షయవ్యాధి వచ్చిన తర్వాత కథాగమనం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఉద్వేగాలు, విషాదాలు, కన్నీళ్ళు ఇలా ఎన్నో మలుపులు తీసిన తర్వాత కథ చివరకు సుఖాంతం అవుతుంది. అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం చాలా అద్భుతమైనటువంటి సంగీతం ఇది. ఆయన కట్టిన బాణీలకు విలువ కట్టలేము. ముఖ్యంగా ఆయన కంపోజ్ చేసినటువంటి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారులు అని చెప్పి ఒక పాట ఉంది. అది హరికాంబోజి రాగంలో ఆయన చేశారు. ఇంకా జలగాంధారం రాగం సంచారం కూడా చేస్తుంది ఈ పాటలో. ఈ రాగం అంత అద్భుతమైన రాగం ఇది. రచన విషయానికి వస్తే 2 స్త్రీలు కలిసినటువంటి అలనాటి స్వర్ణయుగం సాహితీవనంలో పారిజాతపు పుష్పాలే వికసించాయి ఆయన కవితలన్నీ కూడా. శ్రీశ్రీ గారు. ఈ సినిమా అంత గొప్ప సినిమా ఇది. ఇంకా దర్శకుల గురించి అందరి గురించి చెప్పక్కర్లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. పెండ్యాల నాగేశ్వరరావు గారు అన్ని పాటలు కూడా చాలా బాగా చేశారు. నమస్తే, సెలవు.